వరంగల్ కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ ముఖ్యమైన మాస్టర్ ప్లాన్ కాలేజీ కళాక్షేత్రం పూర్తి అయిన సందర్భంగా ఈ రోజు కూడా కాన్ఫరెన్స్ హాల్లో కార్యాలయ సిబ్బందితో సక్సెస్ మీట్ నిర్వహించిన చైర్మన్ ఇనకాల వెంకటరామరెడ్డి, వైస్ చైర్మన్ అశ్విని తానాజీ వాకడే. ఈ కార్యక్రమంలో పీఓ అజిత్ రెడ్డి, ఈ భీమరావు, సెక్రటరీ మురళీధర్రావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సంతోషంగా ఉంది. నెక్స్ట్ అందరికి ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నా. మీ ఎఫర్ట్స్ అందరూ కూడా మరి వరంగల్ ప్రజల తరఫున, మా పార్టీ తరఫున అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ అచీవ్మెంట్ అనేది చాలా చిన్న అచీవ్మెంట్ కాదు, చాలా పెద్ద మైల్ స్టోన్. ఇది ఇండియా లెవెల్లో పోతుంది. ఎందుకంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అక్రాస్ ద గ్లోబ్. సో ఈ రిపోర్ట్స్ అన్ని ఢిల్లీకి పోతాయి. సో వాళ్ళు కూడా ఇది వరంగల్ టౌన్ అందరూ అన్నారు కదా, ఇప్పుడు ఇది సిటీగా మారవలసింది మన బాధ్యత. హైదరాబాద్ సాచురేట్ అయిపోయింది. హైదరాబాద్ కల్చర్ని మనం చేంజ్ చేయలేము, కానీ వరంగల్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అందుకనే ఫోకస్ అంతా వరంగల్ మీద ఉంటుంది అని చెప్పి క్లియర్గా చెప్పింది సార్ నిన్న. ఇంకోటి ఏంటంటే మనకు ఒక హెరిటేజ్ ట్యాగ్ ఉంది వరంగల్ సిటీకి. సో ఆ హెరిటేజ్ ట్యాగ్తో పాటు అర్బన్ డెవలప్మెంట్ కూడా అయితే వరంగల్ విల్ బి ద నెక్స్ట్ బెస్ట్ సిటీ ఇన్ తెలంగాణ. అండ్ సీఎం సార్ 100% ఫోకస్ ఆన్ వరంగల్. ఎట్లంటే బెంగళూరుకి మైసూరు, హైదరాబాద్కి వరంగల్. అందరు ఎమ్మెల్యేల సహకారంతో, అంటే ఒక్క ఎమ్మెల్యేని కాదు, అందరు ఎమ్మెల్యేలు వరంగల్ జిల్లా. ఇప్పుడు ఈసారి గ్రేట్నెస్ ఏంటంటే అందరు జిల్లా నాదనుకొని చేసిండు. నా కాన్స్టిట్యున్సీగా ఎవరు చేసుకోలేదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ అందరూ వరంగల్ డెవలప్ అయితేనే వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక పర్కాల్ డెవలప్ అయ్యో లేకపోతే వర్ధనపేట డెవలప్ అయితే వరంగల్ డెవలప్ కాదు. సో అందరి ఫోకస్ కూడా వరంగల్ ప్రైమ్ కన్సర్న్ కనుక వరంగల్ని సిటీగా చేయాలి. ఈ మాస్టర్ ప్లాన్ కోసం కూడా మేడం కూడా వచ్చినప్పటికీ ఫోకస్ ఆన్ దట్ మాస్టర్ ప్లాన్.